నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్ర సర్కార్ అడ్డు తగులుతోందని బీఆర్ఎస్ కొత్త వాదనతో మళ్లీ జనంలోకి వెళుతోంది. ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులు పునఃసమీక్షించాలంటూ ఏపీ సర్కార్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ముందు అజెండా ఉంచిందని హరీష్ రావు ఆరోపణ. ఈ విషయంలో రేవంత్ సర్కార్ చూసి చూడనట్టు వ్యవహరిస్తోందని కూడా ఆరోపిస్తున్నారు ఆయన. ఎందుకు ఈ విషయంలో నిజమెంత? అసలు తెలంగాణకు అన్యాయం జరుగుతుందా, లేకుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ జనం మద్దతు కోసం మళ్లీ నీటి వివాదాలు రెచ్చగొడుతుందా? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు నిరంజన్ యాదవ్ గారు, టీపీసీసీ సేవదళ జూమ్లో జాయిన్ అయ్యారు. అలాగే బి రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. ఇద్దరికి నమస్తే, వెల్కమ్ టు ద స్పెషల్ డిబేట్. ముందుగా రామ్మూర్తి గారు, ఏంటి ఎలా చూడాలి, మళ్ళీ బీఆర్ఎస్ ఈ వాదన ఎందుకు తెర మీదకి తీసుకొచ్చింది? అందరికి నమస్కారం. ఈరోజు మేమేదో కావాలని బుద్ధ తల్లే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చేయటం లేదు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో 9 ప్రాజెక్టులను మళ్ళీ రీడిజైన్ ఎంక్వైరీ చేయండి అని ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక సంస్థ అన్నది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, నిద్రపోతుందా అని అడుగుతున్నారు. ఇప్పుడు కన్నెపల్లి దగ్గర కానీ, లేదా కాళేశ్వరం దగ్గర కానీ, లేదా సమ్మక్క బ్యారేజ్ దగ్గర కానీ, ఇంకా మిగతా ప్రాజెక్టులు ఎంత దరిద్రం అంటే మేము అన్ని అనుమతులు తెచ్చిన ప్రాజెక్టులను కూడా దాదాపు 80% 90% అయిపోయిన ప్రాజెక్టుల వాటి మీద కూడా మళ్ళీ ఎంక్వైరీ చేయమని, దాని మీద ఒకవేళ మీకు నిజంగా చిత్తశుద్ధి లేకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనుల మీద మీరు ఎంక్వైరీ చేయండి. అది తెలంగాణకు అవసరమా కాదా ప్రజలతో తేల్చుకోండి. కానీ మీరు ఏదో సమైక్యవాదులకు, మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారికి కప్పం కట్టించడానికి ఇక్కడ ప్రాజెక్టులను ఆపి, ఇక్కడ నీళ్లను ఆపకుండా కిందికి పారేయడం వల్ల ఆంధ్రాకు ఈరోజు దాదాపు నెల రోజుల నుంచి కన్యపల్లి దగ్గర కానీ, అలాగే సమ్మక్క సారక్క బ్యారేజ్ దగ్గర కానీ కిందికి పోయిన నీళ్లతోటి అక్కడ ఆంధ్ర వాళ్ళు మోటార్లు ఎత్తుతుంటే మేము అడిగి 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 మొత్తుకోగా ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడే రైతులు ఆల్రెడీ చెప్తున్నారు, అయ్యా ఇదే మోటార్లు ఎత్తుడు గత 6 నెలల క్రితము, నెల రోజుల క్రితమే ఎత్తుతే దాదాపు 3-4 లక్షల ఎకరాల నీళ్లు వచ్చేది, మమ్మల్ని నోట్లో మట్టి కొట్టున్నట్టు రైతులు ఏడుస్తున్నారు. వీళ్ళకి ఇంకా బుద్ధి రావడం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రాకు నీళ్లు అప్పచెప్తున్నారు, చంద్రబాబు కనుసల్లల్లో పనిచేస్తున్నారు. కాబట్టే మా ప్రాజెక్టుల మీద, మేము కట్టిన ప్రాజెక్టుల మీద, మేము తెచ్చిన అనుమతుల మీద ఇప్పుడు ఎంక్వైరీ చేయడానికి వస్తున్నారు. అంటే మనం ప్రాజెక్టులని మళ్ళీ రీడిజైన్ పేరు మీద లేదా ఎంక్వైరీ పేరు మీద వచ్చిన డిఆర్పిని కూడా రిటర్న్ పంపుతున్నారంటే దీనికి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. వీళ్లకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కాబట్టే తెలంగాణ ప్రజల్ని ఇన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఒక్కటి కాదు, 2 కాదు, అన్ని వర్గాలను మోసం చేశారు. ఇప్పుడు రైతులు ఒకటి ఇక్కడ రామ్మూర్తి గారు, సరే రాజకీయ విమర్శలు పక్కన పెడితే ఇప్పుడు నీటి వివాదాలు ఈ రోజే మొదలైనవి కాదు, ఈ రోజు ఇప్పుడు ఎండ్ అయిపోతుంది అంటే కూడా లేదు. ఎప్పటి నుంచో చూస్తున్నాం అంత రాష్ట్రాల మధ్య ఈ నీటి తగులకు సంబంధించి, దీనికి సంబంధించి రివర్ బోర్డ్స్ వేస్తారు, కమిటీలు వేస్తారు. సో ఏంటి ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల మధ్య కొంచెం సత్సంబంధాలు ఉన్నాయి, ఎవరొకరు సముద్రంలో కూర్చునే నీటిని పంపించుకోవడం ఎందుకు, ఆ నీటిని ఒడిసి పట్టుకుని 2 రాష్ట్రాలు ఉపయోగించుకుందామని భావిస్తున్న తరుణంలో మళ్ళీ ఈ నీటి వివాదాలు ఎందుకు వచ్చాయనుకోవాలి పైకి? ఇప్పుడు నీటి యుద్ధాలు వచ్చినా, నీటి తగాదాలు వచ్చినా మన రాష్ట్రానికి రావాల్సిన హక్కును కోల్పోతున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోకుండా అడగాల్సిన బాధ్యత ఉందా లేదని హరీష్ రావు గారు అడిగారు. చాలా క్లియర్ గా, కేటగారికల్ గా నీటి యొక్క విలువలతోటి, నీటి యొక్క ఎన్ని నీళ్లు వాడుకుంటున్నాం, ఎన్ని రకాలుగా నీళ్లు కిందికి పోతున్నాయి, ఎన్ని నీళ్లు ఆంధ్ర వాళ్ళు వాడుకుంటున్నారు అనే లెక్కలతో సహా చాలా క్లియర్ గా కుండబద్దలు కొట్టి హరీష్ రావు గారు చెప్పారు. దానికి సమాధానం చెప్పమనండి. ఒకరు అసలు దానికి సంబంధమే లేదని మన మంత్రులు అంటారు. మరి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? దాదాపు 75 సార్లు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి 75 సార్లు పోయిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఏం తెచ్చాడు? ఏం తెచ్చిండ అంటే బీజేపీ తోటి ములాఖత్ అయి మన ప్రాజెక్టుల మీద ఎంక్వైరీల పేరు మీద, ఎస్టిమేటింగ్ పేరు మీద మళ్ళీ మనను ఇబ్బంది పెట్టేటట్టు ఆపండి, మీ ప్రాజెక్టులు కట్టకుండా ఆపండి, వాటి మీద మళ్ళీ ఎంక్వైరీ చేయండి అనే ఒక దుర్మార్గమైన పరిస్థితికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిండు. అంటే ఇది ఎవరిది తప్పు? ఎవరిని అనాలా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి తెలంగాణ మనోభావాల్ని, తెలంగాణకు రావాల్సిన హక్కుల్ని కాపాడకుండా
నువ్వు ఆంధ్రాకు అప్పచెప్తున్నావు అంటే నువ్వు కాంగ్రెస్ వాడివా లేదా బీజేపీ వాడివా తెలుగుదేశం వాడివా తెలియాల్సిన అవసరం ఉన్నది, చెప్పాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. Yes. ఖచ్చితంగా మీరు పోరాడకుంటే మేము పోరాడతాం, మా నీళ్లు మాకు వచ్చేంత వరకు, ఈ మాకు అడుగుదాం. ఒక్క నిమిషం రామూర్తి గారు. Yes. జలాలలో హక్కు దక్కేంత వరకు పోరాడతాం. ఈ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలను నిలదీస్తూనే ఉంటామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం. ఎస్ రామూర్తి గారు వస్తున్న ఒక్క నిమిషం. నిరంజన్ గారు నమస్తే. నిరంజన్ గారు ఎలా చూడాలి? నిజంగా ఏపీ ప్రభుత్వం పునఃసమీక్షకు కోరితే జేఆర్ఎంబీ దగ్గర ఎందుకు మౌనం వహిస్తోంది మీ ప్రభుత్వం? ముందుగా ప్రైమ్ నైన్ ఛానల్కి, అదేవిధంగా మీకు, రామ్మూర్తి అన్నకు, ప్యానల్ ఉండే మిగతా వాళ్ళకు నా నమస్కారాలు. నమస్తే, చెప్పండి. ఇక్కడ ఈరోజు సమస్య కాదు, ఏదో కాంగ్రెస్ వస్తే అది చేసింది, టీడీపీకి సాకు చేస్తుంది అని పరిపక్వవాదాలు మాట్లాడుతున్నారు. గత తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకైనా సరే మేమేం చేసినామో వాళ్ళేం చేసింది అనేది తెలంగాణ ప్రజలు చూసే ఈరోజు కాంగ్రెస్కు పట్టం కట్టారు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, ఏం చేస్తున్నాడు? ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మరి 2014లో వచ్చినప్పుడు ఎవరు సైన్లు చేసిండ్రు? ఏం కాదు, మాకు 34 ఇంత టీఎంసీలే కావాలి, ఎక్కువ అవసరం లేదని చెప్పేసి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఉన్నప్పుడు ఒకలాగా, మిగతా పార్టీలు ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడితే అది విధానం కాదు. మీరు గత ఎలక్షన్లో తీసుకుంటే 2023 ఎలక్షన్కు ముందు ఎలక్షన్ మూమెంట్లో కృష్ణానది బేసిన్ మీద, కృష్ణానది నాగార్జున సాగర్ మీద సెక్యూరిటీ గార్డులు జగన్కు ప్రభుత్వం, తెలంగాణ కాకుండా ఆంధ్ర అప్పుడు జగన్ ఉన్నారు, అక్కడ సెక్యూరిటీ గార్డులతో సహా ఆంధ్రకు అప్పచెప్పినప్పుడు అప్పుడు ఈ నిధులు గుర్తు రాలేదు. నిధులు అంటేనే అసలు ఇంకా చెప్పే అవసరం లేదు, మాట్లాడే ఇంకా వాళ్ళకే వాళ్ళ నోటికే హక్కుతుందని నేను చెప్పగలుగుతా. అట్లాగే ఈరోజు నిధులు తీసుకొచ్చి కాళేశ్వరం అని చెప్పారు. కాళేశ్వరం సంబంధం లేకుండా గత పాలనలో మేము కట్టిన ప్రాజెక్టులు, ఎల్లంపల్లి ప్రాజెక్టు తీసుకోండి, ఇప్పుడు గోదావరి నది మీద కట్టిన ఆయకట్లు ఎల్లంపల్లి కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, మిగతావి వావి ఎట్లా ఉన్నాయి? మీరు ప్రాజెక్టులు ఏవేవి కట్టిందని చూపిస్తే 2015లో స్టార్ట్ చేసి పాలమూరు రంగారెడ్డిది, దాని అదో గతి ఇప్పటి వరకు కూడా క్లారిటీగా, దాంట్లో కనీసం ఎన్విరాన్మెంట్వి ప్రాజెక్టు డిపిఆర్లో క్లియరెన్స్లు కూడా క్లియర్ కాలేదు. ఇట్లా దాదాపు ఒక 10-15 ప్రాజెక్టుల మీద కేవలం వాళ్ళు డబ్బులు దండుకోవడం కోసం, వాళ్ళ యొక్క అనుచరులను కాపాడుకోవడం కోసమే కొన్ని వేల కోట్లు నిధులు ఆ ప్రాజెక్టుల మీద అప్పచెప్పి ఈ మొత్తం పూర్తిగా కాకుండా ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. కాళేశ్వరం తీసుకున్నాం, దాంట్లో కాళేశ్వరం అయినా రివర్స్ అనే పంపింగ్, బాహుబలి అని అవి పంపులు తీసుకొచ్చి అవన్నీ అసలు అవసరమే ఇప్పుడు కాదు నిరంజన్ గారు, 10 ఏళ్ల పాటు అధికారులు వాళ్ళు ఏం చేస్తారు అలా కాదు. నిరంజన్ గారు, ఈ రోజు ఎల్లంపల్లి తీసుకోండి, శ్రీరామ్ సాగర్ ఎట్లా నదికి అడ్డంగా తీసుకొని దాని ప్రాజెక్టులలో అంటే కాదు నిరంజన్ గారు, 10 ఏళ్ల పాటు వాళ్ళే అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు మీరు అడుగుతున్నారు. అలా కాదు నిరంజన్ గారు, ఒక నిమిషం మీరు మాట్లాడుతూ వెళ్తే కాదు. ఒక నిమిషం నిరంజన్ గారు, కాదు నిరంజన్ గారు, ఎందుకు వాపస్ వస్తున్నాయి అనుమతులు, ఎందుకు ఎంక్వైరీ చేయాలని అవసరం ఉందా లేదా? తెలంగాణ ప్రాజెక్టుల మీద ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు. ఎల్లంపల్లి మేము చేసిన ప్రాజెక్టు తీసుకోండి, శ్రీరామ్ సాగర్ తీసుకోండి. నిరంజన్ గారు, ఇప్పుడు 10 ఏళ్ల పాటు వాళ్ళ అధికారులు మీరు చెప్తున్నారు, మేము ఉండగా తీసుకొచ్చిన అనుమతులండి, మీ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ అవి అనుమతులు ప్రమాదంలో పడుతున్నాయి అనేది వారి వాదన ప్రధానంగా. ఎందుకు అంటే దేని గురించి? కాళేశ్వరం తీసుకోండి, ప్రమాదంలో పడింది ఎవరిది? ప్రమాదంలో మేము కాంగ్రెస్ కట్టించింది ఎల్లంపల్లి కావచ్చు, శ్రీరామ్ సాగర్, అదే గోదావరి నది మీద కట్టిన ప్రాజెక్టులు తీయండి. మీరు కట్టించిన ప్రాజెక్టులు తెలంగాణ వచ్చినాక మీరు కట్టించిన ప్రాజెక్టులు వంకలు చూపించడం కాదు, వంకలు మాట్లాడడం కాదు,
మీరు కట్టినటివి స్పష్టంగా మేము ఇది ఇస్తున్నామని చూపాయని. రంగారెడ్డిది ఇప్పటికీ పూర్తి కాలే. అదే విధంగా మేము ప్రాణహిత చర్యలని ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రాజెక్ట్ ని ఈ రోజు మేము మళ్ళీ దాన్ని పూనుకున్నాం. మీరు ఇన్ని రోజులు ఏం చేసిండ్రు? కాళేశ్వరం అని చెప్పిండ్రు. ఈ రోజు రివర్స్ పంపింగ్ వల్ల ఎవరికి ఉపయోగం? విద్యుత్ వాడుతున్నారు తప్ప ప్రాజెక్టులకు ఎట్లాంటి రైతులకు ఉపయోగం లేకుండా ప్రాజెక్టులు కట్టినది ప్రభుత్వం ఎవరిది? మీది కదా. కాళేశ్వరం తీసుకొచ్చిండ్రు. ఈ రోజు కాళేశ్వరం వల్ల రివర్స్ పంపింగ్ పంపులకు విద్యుత్ కొన్ని విద్యుత్ పంపులు విద్యుత్ ఖర్చులు అవుతున్నాయి. ఎస్ రామూర్తి గారు వస్తే నిజంగా తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాటమా లేకపోతే ప్రాంతీయ సెంటిమెంట్ తగ్గించే ప్రయత్నం? రామూర్తి గారు మీ రెస్పాన్స్ తీసుకోండి. షార్ట్ బ్రేక్ తీసుకున్నాక రామూర్తి గారు ఎస్ స్పెషల్ డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. ఎస్ రామూర్తి గారు నిజంగా తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాటం అయితే పర్లేదు, ఎందుకు ప్రాంతీయ వైషమ్యం రెచ్చగొట్టే విధంగా ఈ ఆరోపణలు దేనికి? నిజంగా ఏపీ దోచుకుపోతుంటే బోర్డ్స్ చూస్తూ ఊరుకుంటాయా? రామూర్తి గారు పోరాటం మా పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ. తెలంగాణ నీళ్లు ఎవడో తీసుకుపోతుంటే తెలంగాణ హక్కుల్ని కాలరాస్తుంటే అది కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని ఎవరిని వదిలిపెట్టాం. ఖచ్చితంగా హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం. వీళ్ళ స్వార్థాల కోసం, వీళ్ళ యొక్క గురువు యొక్క మేలు కోసం ఆంధ్రాకు నీళ్లు తరలిస్తున్నారన్న సంగతి తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు అర్థమైపోయింది, రైతులకు అర్థమైపోయింది. అందుకే కదా దాదాపు 2 నెలల నుంచి పోతుంటే కాళేశ్వరం దగ్గర నీళ్లు పోతుంటే పంపులు ఎత్తకుంటే ఇప్పుడు మేము పోరాడితే కొట్లాడితే రైతులు కూడా కొట్లాడితే ఇప్పుడు ఆన్ చేసి దాదాపు గత 10 రోజుల నుంచి నీళ్లు వస్తున్నాయి. మరి అదే ఒక 1 నెల రోజుల క్రితం చేసి ఉంటే ప్రజలకు ఉపయోగపడేది, రైతులకు ఉపయోగపడేది, నీళ్లు వచ్చేది, ఎక్కువ పంటలు పండేది. కాబట్టి ఈ సోయి లేకుండా పోయింది. ఇప్పటికైనా 9 ప్రాజెక్టుల మీద ఎంక్వైరీ పేరుతోటి, రీడిజైన్ పేరుతోటి, లేదా దాన్ని ఏదో జరిగిందనే దాని పేరు మీద వచ్చిన వాటిని ఎంక్వైరీ చేయాలనే దాని మీద వీళ్ళు ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ఆలోచన వీళ్ళకు లేదు. వీళ్ళకు నీళ్ల మీద లేదు, నిధుల మీద లేదు, ఏమైనా ఎంత సంపాదించుకోవాలా, ఎన్ని రకాల కుంభకోణాలు చేయాలా, ఈ ఆలోచన తప్ప తెలంగాణ ప్రజల ప్రాజెక్టుని, ఈ ప్రాజెక్టులను ఆపుదాం, వీటిని రక్షించుకుందాం, తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇద్దాం అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి రాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇష్టం లేని తెలంగాణ ఇది. ఎప్పుడు జై తెలంగాణ అనని వాడు. జై తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి, తెలంగాణకు అడ్డుగా పడ్డ ముఖ్యమంత్రి ఎవరైనా ఈ దేశంలో ఉన్నాడు అంటే అది రేవంత్ రెడ్డి గారే. కాబట్టి ఈయన వల్ల తెలంగాణకు అరిష్టమే తప్ప, తెలంగాణ రైతులకు అరిష్టమే తప్ప, తెలంగాణ పొలాలు ఎడారిగా మారుతాయే తప్ప ఇంకా వేరేది కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అంటే ప్రజలు గమనించిన రామూర్తి గారు కాదు ఇప్పుడు ఏవో అక్రమాలు అలా కాదు రామూర్తి గారు ఒక్క ప్రశ్న అలా కాదు రామూర్తి గారు, ఏదో అక్రమాలకు సంబంధించో లేకపోతే మరొక విషయం అంటే పెద్దగా జనాలు తెలియకపోవచ్చు. కానీ నీళ్ల విషయం వచ్చేటప్పటికి రైతులు సామాన్య ప్రజలందరికీ కూడా వాళ్ళు ప్రత్యక్షంగా ప్రతిరోజు వ్యవసాయం చేసే తెలుస్తూ ఉంటుంది. ప్రజలు గమనించరా? దానివల్ల ఎవరికి నష్టం? ఖచ్చితంగా అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అలా కాదు, నష్టం అని తెలిసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా చేస్తుందని తేలిపోయింది. కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం నుండి ఇప్పుడు నీళ్లు ఇస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఇచ్చుంటే వాళ్ళకి బాధ ఏంటంటే కేసీఆర్ గారికి ఒక మిత్రుడు చెప్పాడు ఇప్పుడే, కేసీఆర్ గారికి పేరు రావద్దు, వీళ్ళకి నీళ్లు ఇస్తే ఏమవుతుంది, కేసీఆర్ గారికి పేరు వస్తుంది. అదే ఇంతకు ముందు కూలిపోయింది, కాలిపోయింది, అరిగిపోయింది, పాడైపోయింది అన్నోళ్ళు అదే కాళేశ్వరం నుండి నీళ్ళు ఎట్లు ఇస్తున్నారని రైతులు నిలదీస్తారని, వీళ్ళు బదనాం అవుతారని కావాలని ఇన్ని రోజులు పడవబెట్టారు. ఇప్పటికైనా అర్థమైంది తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు ఒక నీళ్ల కోసం ఎంత కష్టపడ్డాడు. ఒక మహా అపర భగీరథుడుగా తెలంగాణకు నీళ్లు తెచ్చాడు, కరెంటు తెచ్చాడు, ప్రాజెక్టులు కట్టాడు. ఇవి వీళ్ళు కట్టకుండా వీళ్ళు ఆపాలనే ప్రయత్నం కూడా చేయకుండా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకో లేదా బీజేపీ వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు. కాబట్టి రైతులకు అర్థమైంది, తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఖచ్చితంగా ఎండగడతాం, నిలదీస్తాం, వీళ్ళ మోసాలని ప్రజల దగ్గరికి పోతాం, రైతుల దగ్గరికి పోతాం, వీళ్ళని ఎక్కడికక్కడ నిలదీసి కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని ఒక్క బోన్లో పెట్టి వీళ్ళ యొక్క అంతు చూస్తామని ఈ సందర్భంగా నిరంజన్ గారు మరి ఏం చెప్తారు? కావాలనే వాళ్ళు బద్నాం చేయటానికి మీరు నీళ్ళది ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి ప్రజల్ని మళ్ళీ ఇప్పుడు ఇచ్చినట్టుగా నటిస్తున్నారా? ఇక్కడ భజన బ్యాచ్ అంటే అన్ననని కాదు, ఇక్కడ తెలంగాణలో భజన బ్యాచ్లు వాళ్ళ కుటుంబం కోసం దోసుకోవడం తప్ప ఈ తెలంగాణకు వాళ్ళు పొడిచింది ఏం లేదు, ఒడిగింది ఏం లేదు. ముఖ్యంగా
కాళేశ్వరం అని చెప్తే కాళేశ్వరంలో ఎన్ని లోపాలు ఉన్నాయనేది నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ వాళ్ళు కారు 16 అని చెప్పేసి ఆనాడు వాళ్ళు బి టీమ్ గా ఉన్న బీజేపీ వాళ్ళకు సపోర్ట్ చేసిన విధానాలు మనం వైఖరి 2010 నుంచి 14 నుంచి 23 వరకు వాళ్ళు 16 కారు బీజేపీ అప్పచెప్పిన విధానాలను మనం మర్చిపోతలేము. అట్లాగే ఇక్కడ ఏదో భజన చెప్పినంత మాత్రాన కాదు, తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా ఏం గొర్రెలు కాదు, ఎడ్డిగాలు కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరు న్యూస్ ఛానల్లో ఉంటాయి, ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. మొన్నటి వరకు ఈ ఎలినోనో ప్రభావం ఉన్నది. ఈ ఎలినోనో ప్రభావం వల్ల వాటర్ రాలేదు, ఏ ప్రాజెక్టులలో కూడా నీళ్ళు లేవు. గాయంత అవగాహన లేకుండా మాట్లాడితే అది ఎంత పద్ధతి? అదే నేను ఇక్కడ వచ్చే సమస్య అంటే నీళ్ళు లేనప్పుడు దాని సమస్య ఎక్కువ తెలుస్తుంది. అలా కాదు, దాని సమస్య ఎక్కువ తెలుస్తుంది. జనాలు ఆల్రెడీ ఆగ్రహంతో ఉంటారు. ఇప్పుడు ఏపీ పునఃసమీక్ష కోరింది కేవలం రేవంత్ రెడ్డి చంద్రబాబు రెడ్డి ప్రేమతోటి ఇదంతా చేస్తారని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. పోల్ ప్రచారమో లేకపోతే నిజమతి పక్కన పెడితే అలా కాదు. ఇప్పుడు దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఫైనల్ గా చెప్పండి. మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి ఫైనల్ గా చెప్పండి, సమయం అవుతుంది కాబట్టి. రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఒకటే చెప్పారు, తెలంగాణకు నీటి విధంగా ఏదైనా అన్యాయం జరిగితే ఏ రాష్ట్రంతోనైనా నేను కొట్లాడడానికి, కేంద్రంతోనైనా కొట్లాడడానికి రెడీగా ఉన్నానని గత 1 వీక్ నుంచి ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నాడు. అదే విధంగా కావాలంటే మీడియాలో వినండి, చూడండి. అదే విధంగా ఈ రోజు తెలంగాణ కోసమే కదా కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టు కొత్తగా స్టార్ట్ చేశారు. ఈ రోజు ఒకటి నీటి హక్కుల కోసం పోరాటం అయితే అది ఏ రాష్ట్రానికైనా సముద్రంలో వృధాగా పోయి ఒడిసి పట్టుకునే విధంగా ముందుకు వెళ్ళి తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకోలే, కానీ రాజకీయ పరంగా ఈ సమస్య ఎత్తుకోవడం మాత్రం ఎంతవరకు కరెక్ట్ అనేది పార్టీలు కూడా పునరాలోచించుకోవాలి. రైట్, థ్యాంక్ యూ రామూర్తి గారు, థ్యాంక్ యూ నిరంజన్ యాదవ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది వాటి స్పెషల్ డిబేట్. నమస్తే.